హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సరికొత్త రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నాను. దిల్ పసంద్ కర్రీ. మార్కెట్లో చూడగానే నాకు వెరైటీగా అనిపించి వీటిని తీసుకున్నాను. ఇవి సేమ్ బయట చూడటానికి జామకాయలాగా ఉన్నాయి. ఈ దిల్ పసంద్ని చాలా పేర్లతో కూడా పిలుస్తారండి. రౌండ్ బాటిల్ గార్డ్ అని, అలాగే ఇండియన్ బేబీ పంప్కిన్ అని, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ముందుగా మనము దీని ప్రిపరేషన్ చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg దిల్ పసంద్ని తీసుకున్నాను. వీటికి పీల్ అంతా తీసేసుకోవాలి. దీనికి పీల్ అంతా తీసేసినాక స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ పీసులు అనేవి మనకి సొరకాయ పీసెస్ లాగా అనిపిస్తాయండి. ఇలా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక వీటిని పక్కకు పెట్టుకుందాం. ముందుగా మనము ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లము వెల్లుల్లి, 1 కప్ టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వీటన్నిటిని వేసుకున్నాక ఇంతకుముందు మనము తయారు చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ టమాటా పేస్ట్ని కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దిల్ పసంద్ ముక్కల్ని కూడా వేసుకొని ఈ ముక్కల అన్నిటికీ ఆనియన్ టమాటా పేస్ట్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ దిల్ పసంద్ కర్రీని ఇలా గ్రేవీలాగా కాకుండా టమాటాలు వేసుకొని కూరలాగా అయినా లేదంటే ఫ్రై లాగా అయినా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ నేను ఇంతకుముందు పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ వాటర్ని వాడుతున్నానండి. 1 కప్పు, అలాగే మరొక 1 కప్పు వాటర్ని పోసుకొని మళ్ళీ ఒకసారి గరిటెతోటి కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ప్యాన్ మీద మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈలోపు మనము కొబ్బరి పేస్ట్ని తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే జీడిపప్పు, బాదం పప్పులను వేసుకొని వాటర్ని కొంచెం యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ప్యాన్ మీద మూత తీసుకొని మనము కొబ్బరి పేస్ట్ని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకున్నాక సాల్ట్ని చెక్ చేసుకుంటున్నాను. నాకు సరిపోనట్టు అనిపించి మరొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గరిటెతోటి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైన్గా కొత్తిమీరని వేసుకొని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, దిల్ పసంద్ గ్రేవీ కర్రీ రెడీ. ఈ కర్రీని మనము రోటీలో కానీ రైస్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిలో పీచు పదార్థం ఉండటం వలన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే న్యూ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.